సో గాయ్స్, ఇది మా క్యాంపస్. ప్రస్తుతానికైతే మొత్తం చూపిస్తలేదు మా క్యాంపస్ మొత్తం. క్రికెట్ చూడడానికి వెళ్తున్నాం అందరం ఫ్రెండ్స్ తోటి. అరే భరత్ భరత్ సి నన్ను బయటికి వెళ్ళడానికి క్యాంపస్ నుంచి బస్ ప్రొవైడ్ చేశారు. బయటికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్కి మా ఐడి కార్డ్ చూపించాలి, I18 స్టూడెంట్సా కాదని చెప్పి. సో ఇతనే మాకు అందరినీ చెక్ చేసేది. క్రికెట్ చూడడానికి అయితే చాలా మంది వచ్చారు. మోస్ట్లీ చాలా వరకు RCB ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. అంతమందిని చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యా. ఫస్ట్ టైం నేను క్రికెట్ చూడడానికి వెళ్ళాను, అది కూడా నా ఫేవరెట్ టీం. అరే ఉదయ్, మ్యాచ్ గెలుస్తా అంటమా? మన భరత్ అయితే ఏడ్సే పోతాడు అనిపిస్తుంది. ఏం కొడుతుందిరా? క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. సో మొత్తం RCB వాళ్ళే కనిపిస్తున్నారు అందులో. ఏ టీం సపోర్ట్ చేస్తున్నారా? మా క్యాంపస్ నుంచి ఒక 15 మెంబర్స్ అయితే వెళ్ళాం మేము క్రికెట్ చూడడానికి. అండ్ అందులో సీనియర్స్ కూడా ఉన్నారు. సో మా గ్యాంగ్లో అయితే ఒక 5 మెంబర్స్ ఉన్నాం మేము. అండ్ ఇక్కడ చాలా వరకు చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. క్రికెట్ చూడడానికి ఎక్కడ సైడ్ వెళ్ళాలో అర్థమవుతలేదు. సో మా గ్యాంగ్లో ఒకడు ఆల్రెడీ చూసి వచ్చేసిండు. సో వాడు ఉండడానికి మాకు ఈజీ అయిపోయింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో ఇందులో తప్పిపోతే మాత్రం దొరకడం చాలా కష్టం. అండ్ మేమైతే అందరం గుంపుగానే వెళ్ళాం. స్టేడియంకి వెళ్ళే దారి ఇది. సో అక్కడ నుంచి ఒకరు ఆల్రెడీ వీడియో తీస్తున్నారు. టీవీలో కొడితే మేము మాకు తెలిసి, అయినా మేము కనిపించాము అందులో. విరాట్ కోహ్లీని చూడడం ఫస్ట్ టైం అని గట్టిగానే అరిచాయి ఆనందంలో. అరే భరత్ భరత్ ఊదురా ఊదు. ఏం క్రౌడ్ ఉంది బ్రో, మామూలుగా లేదు అసలు. చెప్తున్నా కదా, ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది RCB కోసం వచ్చా, ఓన్లీ RCB కోసం క్రౌడ్. సో అందరం వెళ్తున్నాం స్టెప్ బై స్టెప్ ఎక్కి. ఇదే దారి స్టేడియంలోకి వెళ్ళడానికి, ఇంకో దారి లేదు. మామ అందరు 18 ఉన్నారా? ఇక్కడ దొరికిపోతామంట. ఫైనల్గా అయితే మా గ్యాంగ్ మొత్తం లోపలికి వచ్చేసాం. అండ్ అప్పటికే చాలా వరకు రాలేదు. 6:30 నుంచి 7 అవుతుంది ఆ టైం. అండ్
గ్రౌండ్ని చూసి ఆ స్టేడియంని చూసి ప్లేయర్ని చూసి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాం. ఫస్ట్ టైం కదా చూడడానికి కొంచెం బాగా అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే ప్లేయర్స్ని అయితే చూసేసాం. చాలా వరకు అయితే క్రౌడ్ మొత్తం వచ్చేసారు. అండ్ అక్కడ ఉన్న ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, లైక్ బౌలింగ్ బ్యాటింగ్ అనుకుంటా. అండ్ మా ఫ్రెండ్స్ అయితే సైలెంట్ కూర్చున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అందరం వెయిట్ చేస్తున్నాం. టైం అయితే ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. సో ఇద్దరు టీమ్ క్యాప్టెన్స్ అయితే గ్రౌండ్లోకి వచ్చేసారు. అండ్ ఆర్ఆర్ అయితే టాస్ గెలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది. సో నేనైతే ఫస్ట్ టైం క్రికెట్ చూడడానికి వెళ్ళాను. సో ఆ ఎగ్జైట్మెంట్లో నాకేమనిపించిందంటే వీడియోలు తీసుకుంటా స్టోరీ లేదా వాట్సాప్ స్టేటస్ పెడదామని మా ఫ్రెండ్స్ తోటి వీడియోలు తీసుకుంటూ కూర్చున్నా అండ్ ఎంజాయ్ చేస్తున్నా వాళ్ళతోటి కూడా. మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యే టైం అయితే అయిపోయింది, స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. మన విరాట్ కోహ్లీ ఎప్పుడైతే స్ట్రైక్ అయితే తీసుకున్నాడో అప్పుడు ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ చాలామంది అయితే గట్టిగా అరిచారు కూడా. సో నేనైతే ఆ వీడియోలు మొత్తం క్యాప్చర్ చేస్తూ ఉండిపోయా. సో నాకు కూడా అరవాలనిపించింది ఆ టైంలో, కానీ వీడియో మిస్ అయిపోతుందేమో అని చెప్పి వీడియో తీశాను నేను. నేను కూర్చున్న ప్లేస్లో అయితే చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు చాలామంది మస్తు ఎంజాయ్ చేశారు. అండ్ ఆర్సీబీ 6 లేదా 4 కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ క్రౌడ్ చూస్తున్నారు కదా, ఎంజాయ్ ఎట్లా చేస్తున్నారు. వీళ్ళందరూ ఏంది లేచి చూస్తున్నారని అందరు అనుకుంటున్నారా? సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో ఇద్దరు కొట్లాడారంట. సో ఎవరికో దెబ్బ తాకింది, పోలీసులు పట్టుకున్నారు. సో వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు, అందుకే అందరు లేచి చూస్తున్నారు పైన నుంచి. సో మేమందరం పైన ఉన్నాం, వాళ్ళందరూ కింద ఉన్నారు. అలా చెప్పానో లేదో ఇలా అవుట్ అయిపోయాడు ఆ దొంగన కొడుకు. అనవసరంగా తీసుకురావని ఆర్సీబీలో. వాని మీద అయితే బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉండే మాకు, ఆడతాడని ఈసారి అయినా. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయింది. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 172 కొట్టింది, 173 టార్గెట్ ఇచ్చింది ఆర్ఆర్ వాళ్ళకు. అండ్ కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఆర్ఆర్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు, చూస్తున్నారు కదా అందరూ బయటికి వెళ్తున్నారు డిన్నర్ చేద్దామని. సో కొంతమంది డిన్నర్ చేస్తారు, లేదా వాష్రూమ్స్కి వెళ్ళాలనుకుంటే వాష్రూమ్స్కి వెళ్తారు. అండ్ మేమైతే ఆల్రెడీ కాలేజ్లో గట్టిగా తిని వచ్చాం. అండ్ మాకైతే ఏం ఆకలి అయితే లేదు. సో చూస్తున్నాం, అందరినీ చూసి ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ గ్రౌండ్ కూడా క్లీన్ చేస్తున్నారు అందరు ఇప్పుడు. సో సెకండ్ ఇన్నింగ్లో ఫస్ట్ వికెట్ పడ్డది, ఫ్యాన్స్ అందరు హ్యాపీ. సో నా టార్గెట్ ఏంటంటే విరాట్ కోహ్లీని చూడడం. చూసారు కదా నేను ఎంత పైన ఉన్నానో, విరాట్ కోహ్లీ కింద ఉన్నారు. సో మేమేం చేసామంటే మధ్యలో నుంచి కిందికి వెళ్ళిపోయాం విరాట్ కోహ్లీ కోసం. అండ్ విరాట్ కోహ్లీని చూడాలని.
మా ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది. ప్లాన్ ప్రకారంగా పైనుంచి కిందికి వచ్చేసాం విరాట్ కోహ్లీ కోసం. సో ఒకటే మిగిలింది విరాట్ కోహ్లీని చూడడం. ఆర్సీబీకి ఇంకో వికెట్ పడ్డది. సో చూస్తున్నా కదా ఫ్యాన్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సో అందులో నేను కూడా బాగానే ఎంజాయ్ చేసా. అండ్ నా టార్గెట్ ఏంటంటే విరాట్ కోహ్లీని చూడడం. ఇంకా ఇక్కడ సైడ్ అయితే రాలేదు. సో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు టీం వాళ్ళందరూ వికెట్ తీసినందుకు. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. బట్ విరాట్ కోహ్లీని చూస్తే ఇంకా హ్యాపీ అవుతా నేను. సో విరాట్ కోహ్లీ కోసం వెయిట్ చేస్తున్నా. వచ్చాడే మా కింగ్ కోహ్లీ. చూస్తున్నారు కదా, నేనైతే దగ్గర నుంచి చూసేసా ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీని. అండ్ అయితే స్టాండింగ్ నుంచి ఒక కోరిక ఉండే నాకు, ఎప్పుడైనా విరాట్ కోహ్లీని డైరెక్ట్గా చూడాలని. సో నా కోరిక తీరిపోయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నేను చాలా అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే నా ఫేవరెట్ టీం అక్కడ అండ్ నా ఫేవరెట్ ప్లేయర్ ఇక్కడ. సో వాళ్ళిద్దరిని చూసుకుంటా మస్తు ఎంజాయ్ చేశాను నేను. Catching it for Hall, feeling it for Gilly, Batani Hoda. 4-1 single like a fire. మ్యాచ్ మొత్తం అయిపోయింది, అందరూ బయటికి వెళ్తున్నారు. సో మేము కూడా బయటకు వచ్చేసాం. అండ్ ఆర్సీబీ ఓడిపోయింది, ఆర్ఆర్ గెలిచింది. అండ్ ఒక్క విషయంలో అయితే నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే దగ్గర నుంచి విరాట్ కోహ్లీని చూసేసా అండ్ నా ఫేవరెట్ క్రికెట్ టీంని కూడా చూసేసా. సో దానికైతే నేను చాలా హ్యాపీ. సో ఫైనల్ అయితే చూస్తున్నాను కదా క్రౌడ్ని. సో మ్యాచ్ అయితే అయిపోయింది. క్రికెట్ బిగ్గెస్ట్ స్టేడియం ఇది. సో ఇందులో స్ట్రెంత్ వచ్చేసి 1,30,000. ఈ మ్యాచ్కి 90,000 మెంబర్స్ దాకా వచ్చారు. మ్యాచ్ ఓడిపోయిందా గెలిచిందా అనేది పక్కన పెడితే నేనైతే మస్తు ఎంజాయ్ చేశా ఈ మ్యాచ్ని. క్రౌడ్ అందరూ సో ఇంత మందిని దగ్గర నుంచి చూడడం, క్రికెట్ని కూడా లైవ్లో చూడడం అండ్ నచ్చిన టీం నచ్చిన ప్లేయర్ని దగ్గర నుంచి చూడడం, ఈ లైఫ్లో ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ నేనైతే మస్తు ఎంజాయ్ చేశా ఈ మ్యాచ్. సో నేనైతే సూపర్ హ్యాపీ. మ్యాచ్ ఓడిపోయింది గెలిచిందని బాధ అయితే నాకేం లేదు. సో నేనైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నా కాలేజ్కి మళ్ళీ రిటర్న్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు క్రౌడ్స్ అందరూ. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ.